నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఈరోజు ఏబిఎన్ మీద దాడి జరిగింది. ఈ దాడి చేసింది ఎవరు అంటే వైసీపీ వాళ్ళు. ఎందుకంటే అక్కడ అంబటి రాంబాబు గారు, ఆ తర్వాత వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, తర్వాత లక్ష్మీ పార్వతి గారు వీళ్ళు కనిపించారు. కానీ ఇంకొంతమంది అంటున్నారు ఇందులో మరో పార్టీ ఇన్వాల్వ్ అయ్యింది, లేదంటే ఏపీలో ధర్నా చేయడం మానేసి, ఏపీలో ఆఫీసులు బద్దలు కొట్టడం మానేసి ఏపీ నుండి తెలంగాణకి ఎందుకు వచ్చారు, అంత సాహసం ఎలా చేశారు అంటే ఇక్కడ ఏదో పార్టీ వాళ్ళకి సహకరిస్తుంది అని చెప్పేసి ఒక వాదన తెర మీద ఉంది. అసలు ఇదంతా కాదు, అసలు ఈ దాడి ఎందుకు జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే దాంట్లో శనివారం ఒక కథనం వెలువడింది. దీన్ని బేస్ చేసుకొని ఆయన అందులో ఏం చెప్పారు, ఇటు ఏపీ రాష్ట్ర ప్రజల్ని అలానే కూటమిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలికారు. అంటే ఏం జరుగుతుంది, నీ చుట్టూ ఉన్న కోటరీ ఎలాంటిది అనే విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే వైసీపీ వాళ్ళు మనసులు నొచ్చుకొని ఈరోజు ఈ దాడి చేశారు. మరి ఈ దాడిని ఎలా చూడాలి, ఎందుకు అంటే దాడి చేయాలనుకుంటే ఏపీలో చేయడం అనేసి తెలంగాణకు వచ్చి చేశారు అంటే ఇది జర్నలిస్టుల మీద దాడా, లేదా రాధాకృష్ణ గారి మీద అటాక్ చేయడం కోసం ఆయన్ని టార్గెట్గా ఇక్కడికి వచ్చారా, మరి ఎందుకోసం వచ్చారు, శనివారం జరిగితే ఇష్యూ మంగళవారం రావడానికి ఈ మధ్యలో అసలు ఏం చేశారు, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లతా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు ఏదైతే ఏబిఎన్ మీద దాడి జరిగిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాడిని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఈ దాడిని ఖండిస్తూ వస్తున్న తరుణంలో మీరేమంటారు? అంటే ఈరోజు ఏబిఎన్ మీద జరిగింది వచ్చి జర్నలిస్టుల మీద, అంటే వాళ్ళ గొంతు నొక్కేసేయాలనే ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. నిన్నటికి నిన్న చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియా గురించి మాట్లాడారు. అవును మ్యామ్. నేషనల్ మీడియాని గురించి విమర్శించటం, జర్నలిజం డబ్బులు కమ్ముడిపోతుందని మాట్లాడటం, నీతులు అంటే దెయ్యాల వేదాల వల్లిస్తాయంటారు చూడ, ఆ రకంగా నిన్ననే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అలా చెప్పటం, మళ్ళా నెక్స్ట్ ఈ రోజున ఏదైతే ఏబిఎన్ మీద దౌర్జన్యం చేయటం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఎవరు తప్పు వేలెత్తి చూపెడితే వాళ్ళ మీద తిరగబడటం, అది ఎక్స్ప్రెస్లీ హైదరాబాద్కి వచ్చి చేస్తున్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో లేదా? వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడింది అక్కడ. నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటేనో అక్కడ చేయాలి, అంతేగాని ఇక్కడ కాదు కదా, హైదరాబాద్కి వచ్చి చేయరు కదా. హైదరాబాద్లో ఏముంటుంది చేయటానికి? అసలు మీ లోకల్ అక్కడ ఉన్న చోట చేయకుండా ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు వచ్చారు అంటే ఎవరుండి చేయిస్తున్నారు, ఎవరు ప్రోద్బలం ఉంటున్నాయి? అది సాటర్డే వస్తే టెలికాస్ట్ అయితే సండే ఊరుకున్నారు, మండే ఊరుకున్నారు, ఈరోజు స్టార్ట్ చేశారు. అంటే లక్ష్మీ పార్వతి ఇంకా అంబటి రాంబాబు గారు వీళ్ళిద్దరూ వచ్చేసి ఒక మీడియా ఛానల్ మీద ఇలా పడితే వాళ్ళ వెనకాల ఇంకెవరు ఉండి సపోర్ట్ చేశారు. సో వీళ్ళకి ఏంటంటే లక్ష్మీ పార్వతికి ఏదో నిలబెడితే జీతంలాగా తీసుకుంటుందా ఏమో కానీ, సో ఎక్కడైనా మీడియాలో ఫోకస్ అవ్వాలి, ఆయన గురించి దత్తపుత్రుడు అని చెప్పుకుంటుంది కదా, నా కడుపును పుట్టకపోయినా నా కొడుకు లాంటి వాడు అని అంటది. అట్లాంటప్పుడు ఆయన్ని మళ్ళా ఏదో చేయాలనే అంటే ఒక సీఎం మొన్ననే మావిగన్ అనే మాటకి బాగా ట్రోల్ అయ్యారు. ఆ వ్యక్తిని ఇంకా ఏదో ఉన్నతంగా చూపెట్టాలనే ఒక ఉద్దేశంతో, ఆయన ఒక గ్రేట్ లీడర్ అన్న ఉద్దేశం తీసుకురావాలి ప్రజల్లోకి అని చెప్పి వీళ్ళు ఇక్కడ వచ్చి ఇట్లాంటివి చేయటం, చిల్లర పనులు చేయటం హైదరాబాద్ వచ్చి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఆవిడకి ఎన్టీఆర్ గారి మీద జరిగినప్పుడు ఏ రోజు స్పందించలా. ఎన్టీఆర్ గారిని విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కానివ్వండి, యూనివర్సిటీల్లో పేరు మార్చినప్పుడు కానివ్వండి, అలాంటి టైం కూడా ఆవిడ ఎక్కడ నోరెత్తి మాట్లాడలేదు, ఎప్పుడూ కూడా స్పందించలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారు మాట్లాడారని ఇంత రాద్ధాంతం చేస్తుంది. కొంచెం సిగ్గుందా? వింటానికైనా బాగుందా? ఎవరు ఏ పేరు పెట్టుకుని నువ్వు ప్రజల్లోకి వచ్చావు? అంటే లక్ష్మీపార్వతి ఎవరు తెలుసు, ఎవరికి తెలుసు? ఏ పేరు పెట్టుకొని ప్రజల్లోకి వచ్చింది? ఆ మనిషికి అవమానం జరుగుతున్న రోజుల్లో ఎప్పుడూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోయిందంట, ఈవిడ వచ్చి ఇక్కడ ధర్నాలు చేయటానికి. దత్తపుత్రుడు కదా మేడం, దత్తపుత్రుడు తల్లి మనసు, అదే దత్తపుత్రుడు అని చెప్పుకుంటూ ఇప్పుడు ఆయనకు కూడా జీవిత చరిత్ర రాయాల్సింది. మరి అది రాస్తానని ఆల్రెడీ స్టార్ట్ చేసిందేమో తెలియదు కానీ
ఆమె ఎవరికైతే స్టార్ట్ చేస్తుందో వాళ్ళందరినీ ఇది చేస్తుంది. ఏదైనా అంటే వాళ్ళ చివరి రోజుల దగ్గరకు వచ్చినట్టే లెక్క. ఎవరు పంచనుంటే వాళ్ళు అట్లాగే, ఎందుకంటే ఆ పాదం అట్లాంటిది, ఆ మనిషి మనస్తత్వాన్ని తగ్గట్టే. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున జరిగే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల 5 సంవత్సరాలు చూసిన తర్వాత కూడా లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఈ రోజున హైదరాబాద్ వచ్చి ఇంత అరాచకం చేస్తున్నారు అని అంటే దీనిలో బీఆర్ఎస్ హస్తం కూడా ఉందేమో. అప్పటికప్పుడు ఇక్కడ జనాలు పోగొట్టడం అనేది వైసీపీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆంధ్ర నుంచి తీసుకొచ్చుకున్నట్టు కూడా ఎక్కడ దాఖలాలు కనపడటం లేదు. ఇక్కడ ఇంకొకకి దత్తపుత్రుడిగా నువ్వు స్నేహితుడు అని చెప్పుకుంటున్నావు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన సహాయం కూడా ఉందా? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా అంటే ఇక్కడ ఒక డౌట్ ఎక్స్ప్రెస్ అనిపిస్తుంది. డౌట్ ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఉన్నట్టుండి అంత ముట్టడి చేయటానికి, అక్కడికి అంతమంది జనం గ్యాదర్ అవ్వటానికి ఇవన్నీ చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ కలిసే చేసిందేమో అనిపిస్తుంది. అసలు ఒక్కసారి ఆలోచిస్తే రాధాకృష్ణ గారు మాట్లాడిన దానిలో ఎక్కడ తప్పు ఉందో అసలు అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏదైతే చెప్తారో దాన్ని ఆచరిస్తారే కానీ అది ఎలాంటి మాట దాన్ని మనం సపోర్ట్ చేయగలుగుతామా, దాన్ని మనం మాట్లాడగలుగుతామా లేదా అనేది కూడా కొంచెం కూడా ఆలోచించరు. నందంటే నంది పందంటే పంది అనేటట్టు మీ వాయిస్ తీసుకుంటారు. అది కరెక్ట్ కాదని చెప్పాడు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళకి ఆలోచన ఎట్లా ఉంది? ఆయన ఏమో అనేసాడు రాధాకృష్ణ గారు. ఆయన అనుకుంటే అసలు కూటమి ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. ఇప్పుడే ఏమైపోయింది, ఇంకా జరగాల్సింది చాలా ఉంది, అసలు దీనికే సెలబ్రేషనా అని అన్నయ్య మాట్లాడారు. సీఎం గారిని కూడా అన్నారు అదే మాట. అంటే లైట్గా వచ్చు అన్నట్టు. కానీ ఇక్కడ పని చేయాలనే మాట చెప్పటం తప్పు కాదనేది కూటమి ప్రభుత్వం తీసుకున్నది. దీనిలో ఏంటి, పని చేయమనే కదా చెప్పారు, అది చేయాలి కదా. సో దానిలో తప్పుగా తీసుకోవాల్సింది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, జర్నలిజంలో ఉన్న స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మనం వాళ్ళని మాట్లాడకూడదు అనుకున్నారు, లైట్ తీసుకున్నారు, మనం పని చేసి చూపెడదాం అనేది కూటమి ప్రభుత్వం ఆలోచన. కానీ ఇక్కడ వీళ్ళ ఆలోచన, ఈయన మావిగండని చెప్పినా కూడా దీనికి సపోర్ట్ చేయాలంట. నేషనల్ మీడియా అని అట్లాగే మాట్లాడారు, సపోర్ట్ చేయట్లేదని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివే చేస్తున్నారు. అంటే తెలుగు మీడియా వాయిస్ కూడా నొక్కేసేయాలి, ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆయన సాక్షిలో వచ్చిన ఆ కాపీ ఏదైనా ఇస్తే అదే మీరు అందరూ ప్రచురించుకోవాలి, అదే చదవాలి. అంటే ఒక రూల్ పాస్ చేసేసాడు, ఇదే జరగాలి, మీరు నేను చెప్పిన దానికి మీరు తందానా అని అంటా ఉండాలని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి క్లియర్ గైడెన్స్ ఇదే ఇచ్చేశారు. వాళ్ళతో పాటు మీడియా కూడా సేమ్ అదే చేయాలి, ఇంకా అదే చేయాలి. మీడియా చేయాలి. మీడియా చేయకపోతే మీరు దాన్ని తిరగబడండి, మీరు వెళ్ళి పగలగొట్టండి, ధ్వంసం చేయండి, ఇలాంటివే. కానీ వీళ్ళకి ఏంటో తెలుసా, ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి, కంపల్సరీ కేసు బుక్ చేసి వాళ్ళని కోర్టులకు తిరిగిన అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి అసలు ఇష్యూ జరిగింది ఎక్కడా. ఇక్కడకు తెలంగాణలో వచ్చి వీళ్ళు ఇది చేయటం ఏంటి, ఎక్కడ జరిగింది అక్కడ మీరు మాట్లాడాలని అంటే ఎందుకు భయపడ్డారు? అక్కడ ఇక్కడికి హైదరాబాద్ వరకు వచ్చి ఎందుకు చేస్తున్నారు? కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అంటే ఏదో జరిగిపోయింది అన్నంత ఆయన ఏమన్నా దేశకి నేతల్లాగా అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అనకూడని మాటలు ఏదో అనేసినట్టు, ఆయన మీద ఏదో జరిగిపోయినట్టు అంత ఇది ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. అంటే ఒక పత్రికా స్వేచ్ఛలో విమర్శించేది కూడా హక్కు లేదా? మరి తప్పుని ఎత్తి చూపెట్టి విమర్శించే హక్కు కూడా లేదా? అసలు మీడియా అన్నదే క్వశ్చన్ చేయడానికి కదా, క్వశ్చన్ రేస్ చేయడానికి, ప్రజల తరపున వాయిస్ ఇవ్వడానికే కదా. మేము అది చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేశారనుకోండి, అప్పుడు జర్నలిజం మంచిది, మీడియా వాళ్ళు మంచిది అని చెప్తాడు. నేను కరెక్ట్ అయిందని కూడా అను. కరెక్ట్ అప్పుడు ఎందుకంటాడు? ఆయనకి కావాల్సింది చేసినప్పుడు కరప్షన్ అదంతా ఏమీ ఉండదు, కరప్ట్ అయ్యారనే మాట కూడా రాదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.